వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫిదే యూ వాచింగ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. చాలా లేటెస్ట్ జాబ్ అప్డేట్ రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. మీరు డిగ్రీ పాస్ అయితే చాలు, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్, మీకు గనక స్కిల్ సెట్ ఉంటే. ఓకే, సో కంపెనీ చూసుకుంటే మనకి రియల్ ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేస్తాను చూసారా. ఈ మధ్య నేను ఏం చేస్తానంటే ప్రతి థంబ్నెయిల్లో కూడా సో కంపెనీ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలా లేకపోతే ఏంటనేసి. ఓకే, సో చాలా మంచి జాబ్. సో ఫస్ట్ టైం మనకి ఈ యొక్క కంపెనీ నుంచి ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో ఇంటి నుంచి బ్రహ్మాండంగా అయితే వర్క్ చేస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అంటే రిమోట్లో వర్క్ చేసుకునే విధంగా ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. ఎక్సలెంట్ ప్యాకేజ్ ఉంటుంది, మీకు చూపిస్తాను కూడా ప్యాకేజ్, అసలు మిస్ అవ్వద్దు. మీరు డిగ్రీ పాస్ అయ్యి ఓకే వీళ్ళు డిఫైన్ చేసిన స్కిల్ సెట్ కనుక మీకు ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఓకే, మీకు స్మాల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు రియల్ అనే కంపెనీ ఏంటంటే ఇది యూఎస్ బేస్డ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ని ఆటోమేట్ చేసే కంపెనీ అన్నమాట. సో చాలా మంచి స్టార్ట్అప్, సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో గైస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక పట్ల వీడియో, సో అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూస్తే రియల్ అనే కంపెనీ నుంచి మనకి ఏఐ ప్రోడక్ట్ అసోసియేట్ అనే రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు ఇండియా రిమోట్కి సంబంధించి అంటే ఇండియాకి సంబంధించి ఫుల్ టైమ్ రోల్లో రిమోట్, దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్టిమేటెడ్ బేస్ శాలరీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు 18 lakhs నుంచి 21 lakhs వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. సూపర్ కదా. సో గైస్ ఇక్కడ చూడండి మనకి రియల్ ఈజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ పవర్డ్ బై టెక్నాలజీ. రియల్ ఈజ్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ ఆల్ యూఎస్ స్టేట్స్, కెనడా అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అని మెన్షన్ చేశారు. ఓకే, సో ఆ యొక్క యూఎస్లోని కెనడాలోని కొలంబియాలోని రియల్ ఎస్టేట్ ఏవైతే ఉందో సో దాన్ని ప్రాపర్గా వీళ్ళు ఏవైతే ఆ రియల్ ఎస్టేట్ ప్రాసెస్ ఉంటుందో దాని అంతటి కూడా వీళ్ళైతే టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేట్ చేస్తారన్నమాట. సో దానికి యూజ్ అవుతుంది, చాలా మంచి కంపెనీ. మీరు కనుక 3:30 PM నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి 12:30 AM వరకు ఉన్న షిఫ్ట్ మీరు చేద్దాం అనుకుంటే అది కూడా 45 daysలో మీరు తప్పకుండా జాయిన్ అయిపోయి చక్కగా వర్క్ చేసుకుందాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో గైస్ మేజర్గా మనకి ఏఐ ప్రోడక్ట్ అసోసియేట్ అంటే ఏంటంటే మనకు తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని మీరైతే డిఫరెంట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మీద వర్క్ చేస్తారు, డేటా సైన్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తారు. డేటాని ప్రాపర్గా డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి మీరు గెట్ చేసుకొని డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు అనలిటిక్స్ మీద వర్క్ చేస్తారని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వీఆర్ సీకింగ్ ఏ స్కిల్డ్ అండ్ మోటివేటెడ్ ఏఐ ప్రోడక్ట్ అసోసియేట్ టు జాయిన్ అవర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అట్ రియల్. These roles will involve improving system accuracy, efficiency, overall user experience by managing data sources, analyzing data, user queries and కొలాబరేటింగ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని మెన్షన్ చేశారన్నమాట. ఓకే, మేజర్గా డ్యూటీస్ చూస్తే మనకి ఎన్హాన్స్ నాలెడ్జ్ రిసోర్సెస్లో మనకి డే టు డే యాజ్ ఏఐ అసిస్టెంట్స్తో మీరైతే వర్క్ చేస్తారు, డేటాని ప్రాపర్గా అనలైజ్ చేస్తారు, ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు, డిఫరెంట్ ప్యాటర్న్స్ని ట్రెండ్స్ని ఐడెంటిఫై చేస్తారు అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో క్లియర్గా మనకి తెలుస్తుంది. సో గైస్ చూస్తే మనకి రిక్వైర్డ్ స్కిల్స్లో చూద్దాం. ఫస్ట్ అనలిటికల్ స్కిల్స్ మీకు ఎలాగా ఉండాలి, డీటెయిల్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో మీరు వర్క్ చేయాలి. ఎస్క్యూఎల్, పైథాన్, పోస్ట్మెన్ లాంటి టాప్ టూల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ అడుగుతున్నారు చూస్తారు, అంతా కూడా ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్ మాత్రం మిస్ అవ్వద్దు గైస్. మీరు కనుక ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్లోనే ఒక ఇనీషియల్ రోల్ నుంచి ఒక టాప్ లెవెల్లో మీరు జాబ్ చేద్దాం అనుకుంటే ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీకు అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదే మనకి ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ మాట, తప్పకుండా ట్రై చేయండి గైస్. ఎందుకంటే వీళ్ళు 5 different కంపెనీస్ నుంచి వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఆ 5 different కంపెనీస్ నుంచి వచ్చిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మనకైతే టీచింగ్ అయితే చేయిస్తారు. అది కూడా ఆన్లైన్ టీచింగ్ మనకైతే ఉంటుంది. 26th July ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మంత్ మేము ఈ యొక్క వీడియో చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి 10+ హైరింగ్ స్ప్రింట్స్ అని, బట్ 12 హైరింగ్ ప్రింట్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. వాళ్ళకి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు గైస్. అది మాత్రం వాళ్ళతో మేము డెడికేటెడ్గా మేము ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు అందులో. ఓకే, సో గైస్ ఈ 10+ హైరింగ్ స్ప్రింట్స్ అని మెన్షన్ చేస్తారు కదా, దీని యొక్క మీనింగ్ ఏంటంటే 10+ జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు ఈ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్లో. బట్ లాస్ట్ మంత్ అయితే ఇంకో ఎక్స్ట్రాగా 2 extra జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. అంటే టోటల్గా 12+ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా ఎక్కువ మందిని తీసుకున్నారన్నమాట. బట్ ఈ యొక్క ట్రైనింగ్కి ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ సీట్సే ఉంటాయి గైస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే తొందరగా జాయిన్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ 3 months ఉంటుంది కోర్సు, ఆన్లైన్లోనే ఉంటుంది మనకి. అందులో మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో చాలా మంచి కోర్స్, తప్పకుండా అయితే ట్రై చేయండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ మంజునాథ అనేసి అతను సెలెక్ట్ అయ్యారన్నమాట. ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ ఓడిన్ స్కూల్ నుంచి తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లేస్తాను చూడండి. అతని యొక్క సక్సెస్ స్టోరీ ఏవైతే ఉందో, అతని యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో, వీళ్ళ యొక్క కోర్స్ అసలు ఎలా ఉందో అనేసి క్లియర్ కట్గా స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, పవర్ బిఏ, ఎస్క్యూఎల్ అంతా కూడా కవర్ చేస్తారు. జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్
కోడింగ్, పైథాన్, నెక్స్ట్ ఇంకా అడిషనల్గా అడ్వాన్స్డ్ ఎక్సెల్, ట్యాబ్లు, ఎజోర్ మీద మంచి నాలెడ్జ్ ఇచ్చేటట్టు వీళ్ళైతే ట్రైన్ చేస్తారన్నమాట. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటైతే జస్ట్ ఇలా పైకి వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీకు ఇచ్చేసి ఇక్కడ ఎంక్వైరీ నో మీకు ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకు ఉన్న అన్ని డౌట్స్ అడగండి, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే ట్రై చేయొచ్చు, మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. ఓకే గ్రేట్. ఇప్పుడు మనకి సో రియల్ కంపెనీ నుంచి వచ్చిన అప్డేట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. మనం ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్లో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు డేటా సైన్స్ అనే ఫీల్డ్ చాలా వైడ్ రేంజ్లో ఎక్స్పాండ్ అవుతుంది కదా బికాస్ ఆఫ్ ఏఐ. అందుకని టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అయినా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అయినా మీకు కనుక మంచి అనలిటికల్ స్కిల్స్ ఉండి ఏఐకి సంబంధించిన స్కిల్స్ కనుక ఉండి డేటా సైన్స్ని ఈజీగా మీరు ఒక డేటాను ప్రాపర్గా అనలైజ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంటే టూల్స్ యూస్ చేసి మీరు తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెష్ యాజ్ వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా డేటా మేనేజ్మెంట్, సిస్టమ్ ఆప్టిమైజేషన్ మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది. ఏమైనా ఏ సిస్టమ్ ట్రబుల్ షూట్ చేసే ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉందనుకోండి ఇంకా ఈజీగా మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారు. ఓకే సో నీట్గా కూర్చొని వర్క్ చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. మంచి అప్డేట్ అప్లికేషన్ మీకు ఇచ్చేసి ఈ యొక్క జాబ్ ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దిస్ జాబ్ హ్యాస్ ఏ అప్లికేషన్ లిమిట్స్ అట. సో అందుకని సో ఇక్కడ చూడ మనకి ఇచ్చారు ద క్యాండిడేట్స్ మే నాట్ బి అప్లై మోర్ దాన్ 3 times ఇన్ 60 days స్పాన్ ఆఫ్ ఎనీ జాబ్ ఇన్ ద జనరల్ రూల్స్ గ్రూప్. అంటే ఈ యొక్క రియల్ కంపెనీకి సో 3 times వరకు అప్లై చేసుకోవచ్చు 60 daysలోని. సో అంతకు మించి అప్లై చేయడానికి అవుతుంది. అవదాన్ని చెప్తున్నారు డిఫరెంట్ జాబ్స్కి. సో ప్రాపర్గా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి మంచి అప్డేట్గా ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ప్యాకేజ్ చూసారు కదా, ఎక్సలెంట్ ప్యాకేజ్. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, మీరు కూడా అప్లై అయితే చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.